మనకి సంబంధించి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా బెస్ట్ మదర్ అవార్డు ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అటెండెన్స్లో మనకి జరిగినటువంటి రోజుల్లో ఎవరు కూడా ఆబ్సెంట్ కాకోకుండా అన్ని రోజులు పాఠశాలకు వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత 1-2 రోజుల వరకు కూడా ఈసారి ఎగ్జామ్షన్ తీసుకున్నాం. అలా తీసుకున్నటువంటి వారు అకాడమిక్ ఇయర్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ అన్నింటినీ కూడా కౌంట్ చేసి అన్నిటిలో కూడా అత్యధికమైనటువంటి మార్క్స్ సాధించినటువంటి స్టూడెంట్స్కి బెస్ట్ స్టూడెంట్స్ అవార్డు కూడా ఇవాళ ప్రదానం చేయడం జరుగుతుంది. మాకు ఇక్కడ 750 మంది పిల్లలు ఉన్నారు ఈ సంస్థలో. టోటల్గా అక్కడ కానీ ఇక్కడ కానీ 2 బ్రాంచీల మీద 1000 మంది పిల్లలు ఉంటారు. 1000 మంది వచ్చినా మాకు ఆనందమే. 1000 మందిని సత్కరించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలాంటి పేరెంట్స్ ఉంటే మేము సత్కరించడానికి పెద్ద గొప్ప ఏముంటుంది, తప్పనిసరిగా. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది, ఈ సంవత్సరం చాలామంది వచ్చారు, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది ఈ వేదిక మీద, ఇలాంటి వేదిక మీద సన్మాన గ్రహీతలుగా పైకి వస్తారని చెప్పేస్తాం. చిన్న పిల్లల్ని మీరు వచ్చేటప్పుడు చేయి పట్టుకొని మాకు తీసుకొచ్చి వదిలిపెడతారు. ఈ రోజున ఆ పిల్లలు మిమ్మల్ని చేయి పట్టుకొని వేదిక మీదకి తీసుకొచ్చేసి గర్వంగా మా అమ్మగారికి ఇక్కడ సన్మానం చేయిస్తున్నాం, దట్ ఈస్ మేము మా మదర్కి ఇచ్చేటటువంటి మంచి బహుమతి, అదే గిఫ్ట్ అని పిల్లలు ఆనందంగా తీసుకొని రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ మీ స్కూల్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే, నేను బాంబేలో, హైదరాబాద్లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్కి యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను మీకు అందరికీ సగర్వంగా చెప్పుకోదగ్గేది, మీరు ఇవాళ జరిగినటువంటి ప్రోగ్రాము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటించేటటువంటి స్కూల్స్ హైదరాబాద్లో కానీ బాంబేలో కానీ జరిగిన వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది తక్కువ కాదు, ఒక స్టెప్ ఒక మెట్టు చాలా పైకి ఉందని చెప్పని సగర్వంగా తెలియజేసుకుంటా ఉన్నా. అలానే చిన్న చిన్న పిల్లల్ని ఇంత చక్కగా ప్రోగ్రాం చేసేటట్టు చేసినటువంటి కృష్ణారావు గారి టీంకి, అలానే దానికి మించి పేరెంట్స్ మీరందరూ తీసుకున్నటువంటి ఆ శ్రద్ధ అదంతా కూడాను చాలా చాలా నా మనసుకి చాలా టచ్ చేసింది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే నిజంగా నేను ఇవాళ మా కుప్రవర్ గ్రామంలో ఉన్నానా, లేకపోతే ఎక్కడన్నా బాంబేలోనో, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లోనో ఈ ప్రోగ్రాం జరుగుతుందో అనిపిస్తూ ఉందన్నమాట. అందుకు కృష్ణారావు గారికి, వారి టీం అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఒకటి సార్, ప్రిన్సిపాల్ సార్, నిజంగా మీ స్కూల్ అయితే మాత్రం ఒక క్రమశిక్షణ, డెడికేషన్, ఇంత టైం అయినా కూడా పేరెంట్స్ ఇలానే కూర్చున్నారంటే నిజంగా గ్రేట్ సార్. మీ క్రమశిక్షణ, మీ స్టూడెంట్స్ క్రమశిక్షణ అలా ఉంది. ఎంత చిన్న చిన్న పిల్లలు అద్భుతంగా డ్యాన్సులు చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ సార్. నేను 10th పాస్ అంతే, ఇంటర్ ఫెయిల్. ఇంటర్ ఇక్కడ అని చెప్తే చెప్పండి సార్, మళ్ళీ జాయిన్ అవుతాను నేను కూడా. సార్ నాకు క్రమశిక్షణ బాగా నచ్చింది సార్, పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. గడ్డాలు పెంచుకుంటే రానివ్వండి సార్. అయ్యో గడ్డం పెంచుకుంటే రానియారు సార్. అయితే రేపటి నుంచి ఈ గడ్డాన్ని మడతబెట్టి గుడ్ లక్ టు ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ టీచర్, ఎవ్రీ పేరెంట్స్ అండ్ అలాగే ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ టు శ్రీ విశ్వశాంతి హై స్కూల్. గుడ్ లక్. We are so happy to come here. 38 years of annual day function. మేము ఇక్కడికి వచ్చాం, చాలా ఆనందంగా ఉంది. అంటే అద్భుతంగా ఉంది. ఇన్స్పిరేషనల్గా కానీ ఏదైనా చూసుకున్నా, ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుని కూడా సూపర్గా చేశారు. అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. సో అందరికీ, స్టూడెంట్స్కి కానీ, మేనేజ్మెంట్కి కానీ అందరికీ కంగ్రాచులేషన్ అండ్